హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ల్యాండ్ లార్డ్ షేర్స్ వచ్చేసి రాజపుష్ప ఇన్ఫీనియా గురించి చెప్తున్నానండి. అండ్ అలాగే బిల్డర్ ప్రైస్కి మనకి చాలా వేరియేషన్ ఉంది. మనది వచ్చేసి ల్యాండ్ లార్డ్ కాబట్టి 7,000 per SFT ఉందండి. అండ్ అలాగే ఇక్కడ 3 and 4 BHK కాన్సెప్ట్ అండి. ఓవరాల్గా ప్రాజెక్ట్ వచ్చేసి 13.5 acres అండి. అండ్ అలాగే 6 towers ఉంటాయి. G+55 floors హై రైజ్ అపార్ట్మెంట్. ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 3,000 SFT నుంచి అప్ టు 5,725 SFT వరకు ఉన్నాయి. క్లబ్ హౌస్ వచ్చేసి ఒక 60,000లో ఉందండి SFTలో. అండ్ అలాగే దీంట్లో 20th floor నుంచి కనుక హై రైజ్ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుంది. వన్ టైం పేమెంట్ ఆప్షన్ అండి, ఒక 30 days పేమెంట్లో పే చేయాలి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ సరౌండింగ్ వచ్చేసి ఐరా ప్రాజెక్ట్ ఉందండి. మన దానికి ఆపోజిట్లోనే ఐరా రివర్ ఫ్రంట్ ఉంది. అండ్ అలాగే హాల్మార్క్ సన్నీ సైడ్ ప్రాజెక్ట్ ఉందండి. మన ప్రాజెక్ట్ అనేది నార్సింగికి జస్ట్ ఒక 100 to 200 meters డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇక్కడ నార్సింగి కనుక క్రాస్ చేసినట్లయితే వంశీరామ్ న్యూమార్క్ ప్రాజెక్ట్ అండ్ ది లైన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. మన ప్రాజెక్ట్ దగ్గరలోనే సైకిల్ ట్రాక్ అనేది ఉంది. అండ్ అలాగే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంది. అండ్ కోకాపేట్ అలాగే నార్సింగి చూసుకున్నట్లయితే 1 to 2 kilometer డిస్టెన్స్లో ఉంది అండి. ఓవరాల్గా 1651 యూనిట్స్ ఉన్నాయండి. అండ్ అలాగే టవర్స్ వచ్చేసి ఏ అండ్ ఎఫ్ అనేది సేమ్ ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి డిఫరెంట్. ఓఆర్ఆర్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కంటిన్యూస్ టు మంచిరేవుల ప్రాజెక్ట్కి ఉంటుందండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ ఏ దగ్గర వచ్చేసి మూన్ గ్లాండ్ అపార్ట్మెంట్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది. అండ్ కోకాపేట్ సర్కిల్ ఆపోజిట్లో నార్సింగి సర్కిల్ ఉంది. కోకాపేట్ దగ్గరలో కనుక శ్రీ ఆదిత్య అనే ప్రాజెక్ట్ ఉందండి, అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. అండ్ అలాగే ఎన్సిసి అర్బన్ 1 ఉంది. అలెక్యా రైస్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే మై హోమ్ అవతార్ వాస్వి అట్లాంటిక్ ప్రతిదీ కూడా ఓఆర్ఆర్ ఫేసింగ్కి దగ్గర ఉన్నాయండి. మనది వచ్చేసి ఫ్లోర్ ఫీట్ హైట్ వచ్చేసి 11 feet ఫ్లోర్ హైట్ అండి. 70,000 SFT క్లబ్ హౌస్లో ఉంది. దయచేసి ఎవరైనా ల్యాండ్ లార్డ్ షేర్ కనుక దీంట్లో చూసినట్లయితే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ ల్యాండ్ లార్డ్ షేర్ మాత్రమే ఉన్నాయండి మన దగ్గర. అండ్ అలాగే మీరు ఒకసారి సైట్ విజిట్కి వచ్చినట్లయితే మీరు ఒకసారి చూడొచ్చు బిల్డర్ దానికి మన దానికి వేరియేషన్ ఎంత ఉందో చూడొచ్చు. అండ్ అలాగే డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు అండి ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ.